ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ వైష్ణవాలయం కంబోడియా లేదా కంబోడియాలోని అంగ్కోర్ వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ నిర్మించారు. ఇది వైష్ణవాలయం లేదా విష్ణు దేవాలయం. ఇది ఖమేర్ నిర్మాణంలో నిర్మించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంత పెద్ద హిందూ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా. అదేంటో తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలువబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంబోజా దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజా దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్లను దేశాల అజమాయిషీలోకి వెళ్ళిన తర్వాత కాంబోజా దేశం కాలక్రమేణా కంపూచియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంబోజా దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9 నుంచి 15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన 2వ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరతఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు టోనెల్ సాప్ నది పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న నాగా అనే కుమార్తెను వివాహం చేసుకొని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖమేర్ సామ్రాజ్య పురాణత గాథల ప్రకారం ఖమేర్ సామ్రాజ్యాధినేత అయిన కాముతో భరతఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖమేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా, హిందూ బౌద్ధ మతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాట్ దేవాలయం ఒకటి. ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్ రిప్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకొని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖమేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీస్తు శకం 12వ శతాబ్ద కాలంలో ఆంగ్కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన 2వ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు. అద్భుతమైన వాస్తు రీతిలో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులెన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.